నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇక కవిత మండలిలో మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో ఇప్పుడు ఈ మాటలే రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం లేపుతూ ఉన్నాయి. ఏంటి అంటే, మొన్నటి వరకేమో మా నాన్న దేవుడు, కానీ మా నాన్న చుట్టూ ఉండే వాళ్ళే దయ్యాలు అని చెప్పేసి మొన్నటికి మొన్న మాట్లాడిన కవిత. సో మండలిలో ఆమె పార్టీ పెట్టినప్పటి నుంచి, ఉద్యమ సమయం నుంచి జరిగిన పరిణామాలు, నా పైన ఎలా కక్షగట్టారు, ఉద్యమ సమయంలో జాగృతి ఏర్పాటు చేసి జాగృతి తరపున ఇటు మహిళలను కావచ్చు, యువతను కావచ్చు ఎంతో చైతన్యవంతం చేశాను, ఉద్యమంలో ఏ రకంగా పాల్గొన్నాను, తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత నా పైన ఏ రకంగా కక్షగట్టి నాకు సహకరించకుండా నన్ను ఏ రకంగా బయటికి పంపించారో అనే దానిపైన ఆమె కొన్ని విషయాలు చెప్తూ మండలిలో కంటతడ పెట్టింది. దాదాపు ఒక 15-20 నిమిషాలు మాట్లాడి ఆమె కంటతడి పెట్టడంకి ఇప్పుడు చర్చ జరుగుతుంది. మొత్తానికి నేను మాట్లాడింది ఏంటంటే, మొన్నటి వరకు నాన్న దేవుడు అని చెప్పిన కవిత ఈరోజు మరి నేరుగా అధినేతనే టార్గెట్ చేసింది. అంటే 10 ఏళ్ల పాలనలో అసలు చేసింది ఏమీ లేదని ఆమె ఇంకోటి కూడా మాట్లాడింది. అసలు ఏం పీకారని చెప్పేసి మీరు టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పెట్టారు. సో దీన్ని కూడా నేను వ్యతిరేకించినప్పుడు కూడా అక్కడ వాళ్ళు ఎవరు వినలేదు అనే విధంగా అన్ని విషయాలు కూడా, అంటే ఈ 10 ఏళ్లలో మొత్తం చేసిన తప్పులన్నీ కూడా ఆమె మండలిలో చెప్పారు. ఇదంతా ఒకటైతే, ఇప్పుడు మరొక చర్చ ఏంటంటే, బీఆర్ఎస్ నేతలు నిన్న మహిళా నాయకురాలు మాట్లాడారు. గొంగుడి సునీత కావచ్చు, మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత కావచ్చు, అదేవిధంగా తులా ఉమ్మ, కొంతమంది మహిళా బీఆర్ఎస్ నేతలను. కవిత వెనుక ఎవరున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకు అంటే, అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అసెంబ్లీ కావచ్చు, మండలే కావచ్చు, ఏదన్నా ప్రజా సమస్యలపైన మాట్లాడదామని ఒక్కసారి ఇట్లా మాట్లాడితే నిమిషంలోపు మైకు కట్ చేస్తారు. అలాంటిది కవిత మండలిలో దాదాపు 15 నుంచి 20 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారంటే తెలుస్తుంది ఏ రకంగా ఉందని. ఎందుకంటే సభలో ఏవైనా అంశాలు చర్చించాలంటే ప్రజా సమస్యలపైన చర్చిస్తారు, ప్రజా సమస్యలకే అది వేదిక ఉంటుంది. కానీ ఇక్కడ కవిత ఎక్కడ ప్రజా సమస్యలపైన చర్చించలేదు. కేవలము బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులను, ముఖ్యంగా కేసీఆర్ టార్గెట్ చేసి ఆమె మాట్లాడడం అనేది ఈరోజు మరి మండలిలో అంత అవకాశం ఇవ్వడం అనేది ఇది కూడా చర్చ జరుగుతుంది. మరి ప్రజా సమస్యలపైన మాట్లాడకుండా ఈరోజు వేదిక చేసుకొని ఒక పార్టీని, ఒక వ్యక్తిని టార్గెట్ చేసి కేసీఆర్ కవిత మాట్లాడడం అనేది ఇప్పుడు దీని వెనుక ఎవరున్నారనేది స్పష్టంగా తెలుస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరి నిజంగా ఈరోజు దాదాపు 15-20 నిమిషాలు అవకాశం ఇచ్చారంటే మరి ఎవరున్నారనేది ప్రజలకు తెలుస్తుందనేది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మరి కవిత మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందా? ఎందుకంటే మరి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. అప్పుడు ఆమె అనుభవించింది, ఎంపీగా ఉన్నారు, తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎంపీగా మళ్ళీ పోటీ చేసిన ఓడిపోయినప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు. పదవులు అనుభవించి ఈరోజు బయటికి వచ్చి ఈ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండాల్సింది పోయి ఈ రకంగా కేసీఆర్ పైన, పార్టీ పైన విమర్శలు చేయడం సరైనది కాదు అనేది ఈరోజు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరి కవిత మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందా? ఆమెను నిజంగా కక్ష కట్టి బయటికి ఎందుకు పంపించారు? పంపించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి ఎందుకు పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడలేకపోయింది? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది? దీని వెనుక నిజంగా ఎవరున్నారు? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మాట్లాడదు. ఎందుకంటే లిక్కర్ కేసులకు సంబంధించి కూడా ఆమె ప్రస్తావించింది. అందులో నేను బీజేపీ పైన కూడా డే 1 నుంచి కూడా, ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా పార్లమెంట్లో బీజేపీని నిలదీశాను, తర్వాత నిలదీశాను, ఆ కక్ష కట్టి నా పైన కేసులు పెట్టారు అనేది కూడా ఆమె చెప్తూ ఉంది. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. ఒకసారి కవిత ఏం మాట్లాడింది ఒకసారి బయట కూడా విందాం మనం. గత 8 సంవత్సరాలుగా ఇండిపెండెంట్గా ఒక వ్యక్తిగా సంస్థ నడుపుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేయడానికి మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా నేను తెలంగాణ బిడ్డలని, తెలంగాణ ప్రజల్ని డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష. ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు, పైరవికారులు, కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. నా దగ్గరికి వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష, టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చినా అధ్యక్ష
నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పని చేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. అయినా సరే అధ్యక్ష, పార్టీ మౌత్ పీసులుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు, పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష. అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష. చూసాం కదా కవిత, ఆమె భావోద్వేగానికి లోనైంది. చూస్తున్నాం కంటతడి పెడుతూ ఆమె ఏ రకంగా నన్ను పార్టీలో అవమానపరిచారు అనే విధంగా చెప్తూ ఉంది. సో దీనికి సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బెల్లం మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి సీనియర్ నాయకులు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు కప్పర ప్రసాద్ గారు కూడా ఉన్నారు. మల్లయ్య యాదవ్ గారు, మీ దగ్గరికి వద్దాం. ఏంటి కవిత గారి ప్రసంగం చూస్తే ఏమనిపించింది? ఆమె భావోద్వేగానికి లోనైంది, ఏమైనా ఫీల్ అవుతున్నారా? నిజంగా నా కవిత ఇంత ఇబ్బంది పడ్డారా బీఆర్ఎస్ పార్టీలో ఈ 10 ఏళ్ళు అని అనుకుంటున్నారా? ఇందులో ఆమె మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందంటారా? గతంలో మాట్లాడిన దానికి నిన్న మాట్లాడిన దానికి పూర్తి విభిన్నంగా మాట్లాడారు. గతంలో మాట్లాడినప్పుడు కేసులు జరిగినప్పుడు పార్టీ నాకు అండగా ఉంది, కేటీఆర్ రామన్న నాకు అండగా ఉన్నాడు, హరీష్ అన్న అండగా ఉన్నాడు అని చెప్పేసి వారే మీడియా ముందు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అదే రకంగా టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా పెట్టినప్పుడు వారి జాగృతి సంస్థను కూడా భారత జాగృతి సంస్థ అని చెప్పేసి పేరు మార్చుకున్నారు. కేసీఆర్ గారికి హారతి ఇచ్చారు, అభినందించారు, స్వాగతించారు. ఆ రోజేమో అవకాశం అటువైపు ఉంది, అది మాట్లాడారు. ఈ రోజేమో వారితో ఎవరు మాట్లాడిస్తున్నారో తెలియదు, కానీ ఆఖరికి కౌన్సిల్ ని కూడా ఒక రాజకీయ వేదిక చేసేసారు నిన్న. మరి కాంగ్రెస్ లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ అధినాయకులు కానీ లేకపోతే కౌన్సిల్ చైర్మన్ కానీ ఆలోచించాల్సింది ఏంటంటే, రాజీనామా ఒకసారి స్పీకర్ ఫార్మాట్ లో ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా అది యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళు పెండింగ్ పెట్టినా మళ్ళీ మాట్లాడే అవకాశం ఉండదు. కానీ మాట్లాడిన దానికి రాజకీయంగా వాళ్ళు ప్రస్తావించడానికి ఒక వేదిక చేశారు, రాజకీయ వేదిక చేశారు. కౌన్సిల్ ఎప్పుడు ఏది పెట్టినా చట్టాల గురించి మాట్లాడతాం, లేకపోతే ప్రజల సమస్యల కోసం మాట్లాడతాం. కానీ వ్యక్తిగత సమస్యలు కానీ రాజకీయంగా వాళ్ళకి జరిగిన ఇబ్బందుల గురించి కానీ వాళ్ళు రాజకీయ వేదికగా మాత్రం కౌన్సిల్ వాడుకున్న సందర్భాలు గతంలో ఎప్పుడు లేవు నాకు తెలిసి. నేను కూడా విద్యార్థి దశ నుంచి రాజకీయాలలో అనుసరిస్తా ఉన్నా, కానీ ఇప్పటి వరకు జరగలే. ఎవరు చెప్పినా ఇంతకుముందు నాగిరెడ్డి గారు చెప్పినా, నారాయణ గారు చెప్పినా, ఎవరు చెప్పినా రాష్ట్రంలో అప్పుడు జరుగుతున్న వివక్ష మీద, ఇబ్బందుల మీద వాళ్ళు రాజీనామా సమర్పించి వెళ్ళిపోయారు తప్ప దాని మీద మాట్లాడింది తప్ప వ్యక్తిగత విషయాలు కానీ రాజకీయ విషయాలు కానీ మాట్లాడలేదు. ఈ రోజు ఒకటి మలయాదవ్ గారు నేనేమంటా, ఇప్పుడు సపోజ్ బీఆర్ఎస్ పార్టీలో ఉండే వేరే నాయకులు ఎవరన్నా మాట్లాడితే సరే, పార్టీ వీడిన తర్వాత మాట్లాడితే సరే అది రాజకీయ విమర్శలు, పార్టీ నుంచి సస్పెండ్. కానీ ఇక్కడ పార్టీ అధినేత సొంతం కూతురు, ఆమె కేసీఆర్ సొంత కూతురు కదా, ఎంతో ఆ రోజుల్లో ఏ రకంగా ఉద్యమ సమయంలో కష్టపడ్డారో అదని తెలుసు. ఆమె ఎంత ఆవేదన చెంది ఉండింటే ఈరోజు ఆమెకు తెలుసు మా నాన్నను ఈ రకంగా విమర్శిస్తున్నాను. ఎవరు కూడా కూతురు ఆ స్థాయిలో విమర్శలు చేయరు. ఈరోజు నేరుగా పేరుతో టార్గెట్ చెప్పిన, అసలు పీకింది ఏం లేదు, 10 ఏళ్ళు మీరు వీకింది ఏం లేదన్న విధంగా చెప్పింది. ఆ విషయం కూడా మాట్లాడింది అసెంబ్లీ. ఎవరు మాట్లాడరు కదా నిజం లేకుంటే. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, నిన్న మొన్నటి వరకు నా తండ్రి మీద నాకు గౌరవం ఉంది అవును అని చెప్పేదా, నేనే చెప్పాను కదా మా నాన్న దేవుడు, చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా కదా. నిన్న మొన్నటి వరకు ఆ మాటలు చెప్పిన ఆవిడ నిన్న అసెంబ్లీ కౌన్సిల్కి వచ్చిన తర్వాత దయం ఎట్లయిండు, ఏం బీకిరు అని అంటే బహిరంగంగా వారిని పట్టుకొని నాన్నను పట్టుకొని అన్నట్టే కదా. అంతే కదా. మరి నిన్న మొన్నటి వరకేమో నాన్న దేవుడు లెక్క అవపడ్డాడు, నిన్న దయం లెక్క ఎందుకు అవపడ్డాడు? దీని వెనక ఉన్న శక్తి ఏంది, అదృశ్య శక్తి ఏంది? నిన్న అసెంబ్లీలో మాట్లాడిన, కౌన్సిల్లో మాట్లాడిన అన్ని విషయాలు రోజు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఇక్కడ రేవంత్ రెడ్డి, పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడే మాటలే వీరు నోటి నుంచి వచ్చినాయి. నిన్న కొత్తగా ఏమొచ్చినాయి? వారి రాజకీయ భవిష్యత్తు కోసం మామూలుగా మాట్లాడితే ఏ రాజకీయ పార్టీలో ఉండవండి ఇబ్బందులు? ఇప్పుడు నేనేమంటా, బీఆర్ఎస్ లో నాకు అనేక ఇబ్బందులు జరిగినాయని కవిత గారు అంటున్నారు. వారు పార్లమెంటేరియన్ గా ఉన్నప్పుడు వారి వల్ల ఇబ్బంది పడ్డ బాధితులు కూడా నిజామాబాద్ లో చాలా మంది ఉంటారు కదా. అసలు ఆమెను కాదండి, ఒకటి మలయాదవ్ గారు, ఇప్పుడు ఈరోజు కవిత ఈ రకంగా కామెంట్ చేస్తూ పోతుంది, రేపు మళ్ళీ ప్రజల్లో కూడా వెళ్ళబోతుంది కదా. దీనిపైన కేసీఆర్ లేదు అంటే కేటీఆర్ లేదంటే హరీష్ రావు ఎందుకు మాట్లాడట్లేదు ఆమె మాట్లాడిన దానిపైన? ఇప్పుడు వాస్తవాలు అనేది ప్రజలకు తెలుసు,
ప్రజలు తప్పకుండా అర్థం చేసుకుంటారు. ఎవరికి ఏ జవాబు చెప్పాలో, ఎట్లా జవాబు చెప్పాలో చెప్పే సమయంలో ప్రజలే చెప్తారు. ఎవరికైనా మన విధిరాతలు తలరాతలు అన్ని రాసేది ప్రజలే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రంలోనే తలరాతలు రాస్తారు తప్ప, అది ప్రజలే రాస్తారు తప్ప, ప్రజల చేతిలోనే మన భవిష్యత్తు తప్ప ఇంకోటి లేదు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ వారేదో నోరు బారేసుకున్నారని చెప్పేసి అయిన దానికి కాని దానికి దానికి ఏదో వివరణ ఇచ్చే పనిలో మామూలుగా నిమగ్నం కావాల్సిన అవసరం లేదు. ప్రజలకు వాస్తవాలు తెలుసు. వీరు చేసిన ఘనకార్యం వల్ల, నిర్వాహకం వల్ల పార్టీ కూడా ఎంత అప్రతిష్ట వచ్చింది అనేది కూడా తెలుసు. ఎందుకంటే లిక్కర్ కుంభకోణం అనే పేరు మీద ఒక ఆడకూతురు ఏంది, లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కోవటం ఏంది అనేది కూడా చర్చ జరిగింది. దాని మీద కూడా ఆ నష్టాన్ని కూడా కేసీఆర్ గారే మోసారు. వారి కూతురు అయి ఉండి ఇంకా ఏం వ్యాపారాలు దొరకలేదా, లిక్కర్ వ్యాపారమే దొరికిందా అని చెప్పి కూడా చర్చ జరిగింది. వారికి పదవులలో అవకాశాలు ఇస్తే జాగృతి పేరు మీద తెలంగాణ ఉద్యమంలో కొంత ఉపయోగపడి ఉండొచ్చు. అంతకు రెండింతలు పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది, అవకాశాలు ఇచ్చింది, పదవులు ఇచ్చింది, గౌరవం ఇచ్చింది, గుర్తింపు ఇచ్చింది, అన్ని రకాలుగా. ఈ రోజు కవిత అనంటే కవిత మాదిరిగా పనిచేసిన వాళ్ళు ఈ కాదు మలయాదవారు నిజంగా మలయాదవారు కవితకు సరైన గౌరవం పార్టీలో దక్కి ఉంటే ఈ రోజు బయటకు వచ్చి ఈ రకమైన విమర్శలు చేసే ఉండేది కాదు కదా. కవితతో పాటు పనిచేసిన ఎంతో మంది మహిళలు ఉన్నారు, కానీ ఎవరికి రాని గుర్తింపు వారికి ఎందుకు వచ్చింది, అవకాశం వారికి ఎందుకు వచ్చింది. ఎంతో మంది నాయకులు తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ గారితో పాటు కాబట్టి వచ్చింది. అవునన్నా, బిడ్డ కాబట్టి కొద్దిగా బిడ్డ కాబట్టి అదే విషయం చెప్తున్నా. అదే బిడ్డ కాబట్టి వచ్చింది. ఆమె కూడా పోరాటం చేసిందిలే, ఆమె కూడా తిరిగింది, ఉద్యమంలో తిరిగింది, కేసులైనా అవన్నీ చేశారులే, నేరుగా ఏం రాలేదు. వెంకటరామన్న నన్ను పూర్తి చేయండి. అయితే అట్లా పనిచేసిన వాళ్ళు, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళని కూడా కాదని చెప్పేసి కవిత గారికి అంత గుర్తింపు ఎందుకు వచ్చింది, పదవి లేకపోయినా కానీ ఎక్కడికి పోయినా కానీ కవిత కవిత అని చెప్పేసి దేశ విదేశాలలో ఎందుకు ఆ ప్రాచుర్యం లభించింది, ఆదరణ లభించింది అంటే కేసీఆర్ గారు కూతురు కాబట్టి లభించింది. మరి వారికి ఆ గుర్తింపు పదవులతో సంబంధం లేదు, ఇలా రాజకీయాలతో కూడా సంబంధం లేదు. కేసీఆర్ గారి ఒక ఉద్యమకారుడి కూతురుగా ఆ గౌరవం, గుర్తింపు చాలు. వారు ఎందుకు ఆశపడుతున్నారో, ఏం ఆశపడుతున్నారో, ఇంకా వాళ్ళకి ఉన్న ఆలోచన ఏందో తెలియదు. కానీ కవిత గారికి డెఫినెట్ గా ఈ రోజు అనవసరంగా తప్పటడుగు వేసారు అనే భావన అయితే నాకుంది. తప్పటడుగు వేసారు. ఓకే, రాజకీయాలలో ఇటువంటివి చిన్న చిన్న వర్గ విభేదాలు ఉంటాయి, చిన్న చిన్న మామూలుగా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందుల్ని అధిగమించడమే రాజకీయం. తప్పకుండా వారి మేధస్సులోనే అధిగమించాలి. ఎవరికుండవు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారికి లేవా ఇబ్బందులు, ముఖ్యమంత్రులు ఉంటాయి, ఏమి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇలా రేవంత్ రెడ్డి గారికి లేవా, ఆయన ఇంట్లో కూర్చుంటే కుర్చీ అనేది ముళ్ళ కంచె కాదు. మళ్ళీ ఒక పాయింట్ ఇక్కడ, మీరేమో ఈ 10 ఏళ్ళు మేము అసలు బ్రహ్మాండం చేసాము, అసలు మామూలుగా చేయలేదు, ఏ రకంగా అభివృద్ధి చేశాము అని మీరు చెప్తున్నారు. కవితనేమో నిన్న మొత్తానికి అసలు ఏం చేశారు, ఏం చేయలేదు, 10 ఏళ్ళు మొత్తం సర్వనాశనం చేశారని చెప్పేసి ఆమె చెప్తూ ఉంది. అసలు ఎక్కడ ఈ ఉద్యమ స్టాచ్యూగా నుంచి సెక్రటరీ వరకు టోటల్గా అవినీతి అని, అంటే నేరుగా కేసీఆర్నే టార్గెట్ చేసింది, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి. నిజంగా ఆ విషయంలో చిత్తశుద్ధి ఉంటే మరి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు నోరు విప్పలేదు, పెదవి విప్పలేదు? అప్పుడే విభేదించాలి కదా, అప్పుడే అడగాలి కదా, అప్పుడే తండ్రితో కొట్లాడొచ్చు కదా, అప్పుడే నాయకుల దగ్గర ప్రెస్ మీట్లు పెట్టొచ్చు కదా. ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుందో అవినీతి మీద, అక్రమాల మీద ఇక్కడ జరుగుతుంది. అవునండి, అప్పుడు మీరు పవర్ లో ఉన్నారు, బయటికి వెళ్ళదు ఉంటుంది, ఇంకా పవర్ లో ఉంటారా అన్న, పవర్ లో ఉంటారా అని. సరే, ఓకే, పర్వాలేదు. ఒకసారి వెంకటస్వామి గారు ఒక పాయింట్ మీ దగ్గరికి వస్తాను. ఈ లైన్లో ఉన్నారు కదా. యాక్చువల్గా బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశం స్టార్ట్ అయినప్పుడు చెప్తున్నారండి, అసలు ప్రజా సమస్యల పైన మాట్లాడదామంటే మైక్ ఇవ్వరు, నిమిషం ఇట్లా మాట్లాడి కట్ చేస్తున్నారు అన్నది. అలాంటిది ఈరోజు మండలిలో దాదాపు 15 నుంచి 20 నిమిషాలు మైకు ఇస్తే కనీసం ఒక్కరు కూడా ఆబ్జెక్షన్గా ఆ మైకు మీరు ఇవ్వడం వెనక, ఇప్పుడు అసలు ఆమె మాట్లాడిందంటే ఒక ప్రజా సమస్యలపైన మాట్లాడిందంటే అది ఓకే, అవునబ్బా, లేదు అక్కడ గురుకులలో ఇబ్బంది ఉంది, లేకుంటే మరొకటి ఉంది, రైతులకు యూరియా కోసము ఇబ్బంది పడుతున్నారు, లేదా రైతు బంధు, అది ఎక్కడా ఆమె ప్రజా సమస్యలపైన మాట్లాడకుండా కేవలం అక్కడ వాళ్ళ పార్టీని, వ్యక్తులను టార్గెట్ చేసి దాదాపు 20 నిమిషాల వరకు మాట్లాడింది అసెంబ్లీ మండలి వేదిక చేసుకుని, అంటే ఇది ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అన్నీ అడుగుతున్నారా? మిమ్మల్ని, మీరే కదా గవర్నమెంట్లో ఉన్నది. అంటే ఇప్పుడు ప్రజా సమస్యల మీద వాళ్ళకి మైక్ ఇవ్వలేదని అనడం శుద్ధ అబద్ధం. చాలాసార్లు మైకులు ఇచ్చిండ్రు, చాలా మాట్లాడినారు. ఇక మాట్లాడడానికి అంశాలు లేకుండా లేవనుకున్నారో ఏమో, ఇంకా అలసిపోయినారేమో, వాళ్ళు బైకాట్ చేసి వెళ్ళిపోయినారు.
ఇప్పుడు కవిత గారికి సరే, కవిత గారు యాజ్ ఆఫ్ నౌ ఆమె ఎమ్మెల్సీగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆమె కాబట్టి ఆమెకి ఇచ్చినారు. ఉమ్, అయితే నేను విన్నాను, అధ్యక్ష నేను అట్లా కష్టపడ్డాను, ఇట్లా కష్టపడ్డా, లేకపోతే ఉద్యమంలో తిరిగినా, అవును. నన్ను ఇట్లా టార్గెట్ చేసినని. ఇది ఎవరికి చెప్పుకోవాలి? అధ్యక్షునికి చెప్పుకునేది కాదు. ఆమె ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్సీగా తను ప్రజా సమస్యల గురించి, లేకపోతే రాష్ట్రంలో నిజానే టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి అన్యాయమో, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయమో, లేకపోతే ప్రజల సమస్యల గురించి మాట్లాడితే బాగుండేది. ఉమ్, ఆమె తెగిన గాలిపటం. పాపం ఆమెకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నది. ఆమె ఏదేదో మాట్లాడింది. ఉమ్, సరే, ఆ మాట్లాడిన దానికి ఆ పార్టీ సంబంధించినటువంటి నాయకులు, లేకపోతే కేసీఆర్ గారు, యాక్చువల్లీ కేసీఆర్ గారిని ఉద్దేశించి అంతా మాట్లాడాలి. కానీ మరి ఇది మన మండలి చైర్మన్ గారి ద్వారా కేసీఆర్ గారికి చేరుతుందనే ఉద్దేశంతో మాట్లాడిందా, ఏ ఉద్దేశంతో మాట్లాడిందో ఆమె విజ్ఞత. అంటే దీని వెనుక ఎవరున్నారు అనేది మాకు అన్ని తెలుసు అని చెప్పి బీఆర్ఎస్ అంటుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తే బీఆర్ఎస్ వెనుక, కవిత వెనుక మీరే ఉన్నారా ఏంటనే అనుమానాలు కలుగుతున్నాయి అంటుంది. ఇప్పుడు ఆమె ఒక చిన్న అమ్మాయి కాదు. ఆమెకు రాజకీయంగా అనుభవంతో వచ్చింది. ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆమెకి ఏం తెలియాలి కాదు. ఆమె పెద్ద లిక్కర్ క్వీన్. ఆమెకు తెలియని విషయాలు ఆమె ఎవరో చెప్పితే చేస్తుంది అని నేను ఏమనుకోవట్లే. ఆమె వ్యక్తిగతంగా ఆ ఇంట్లో ఫ్యామిలీలో వచ్చినటువంటి గొడవల కారణంగా బయటికి వచ్చింది. కానీ ప్రజల కోసం ఆమె బయటకు వచ్చి మాట్లాడతలేదు. దాని వెనుక ఎవరు లేరు, ఎవరు ఉన్నారని నేను అనుకోవట్లే. ఇప్పుడు వెంకటస్వామి గారు, వెంకటస్వామి గారు, ఇప్పుడు ఆమె మాట్లాడిందంటే కరెక్ట్ అంటారా మీరు? ఇప్పుడు ఆమె మాట్లాడిన దాంట్లో ఆమె ఎవరిని ఉద్దేశం ఆమె గోడ ఆమె చెప్పుకున్నది లేదు. ఆమె గోడ ఆమె చెప్పుకున్నది అంతే. మాట్లాడిన ఆమె గోడ చెప్పుకోవడానికి వేదిక అయింది సభ. ఒక మాట అని నేను ఏమంటున్నా అంటే, ఎంత సరే మనం రాజకీయ విభేదం మాకున్న స్టేట్మెంట్, రాజకీయ విభేదం మాకు ఉండొచ్చు. కానీ ఒక గవర్నమెంట్, ఒక 10 ఏళ్ళు ఉన్నటువంటి గవర్నమెంట్ పట్టుకుని, అది మా గవర్నమెంట్ అయినా ఎవరి గవర్నమెంట్ అయినా, ఏమో పీకి కట్టలు కట్టినారు కాబట్టి దేశానికి పోతారు అనేది ఏం మాట్లాడండి? అదేనా పద్ధతేనా అసలు? ఒక అంటే మనం అంటే ఇక అసెంబ్లీలో ఎమ్మెల్యేల కంటే మండలిలో ఎమ్మెల్సీలను పెద్దల సభగా దాన్ని పరిగణిస్తాము. పెద్దల సభలో మాట్లాడే మాటలే మాట్లాడిందని నా అభిప్రాయం. అది నేను పార్టీకి అతీతంగా నేను మాట్లాడుతున్నాను. నేను టిఆర్ఎస్ సమర్థించడో కాంగ్రెస్ ని సమర్థించడో కాదు. ఒక మండలి సభ్యురాలుగా ఆమె సంస్కారయుతంగా మాట్లాడిందా లేదా అనేది కూడా చాలా పెద్ద అంశం అండి. అవును, దీని చర్చ జరగాలి. మండలిలో వయసు చిన్నది ఉన్నా కూడా అది పెద్దల సభ కాబట్టి ఆ పెద్దల సభ యొక్క హుందాతనాన్ని చిన్నవాళ్ళమైనా కూడా, మా లాంటి పెద్దవాళ్ళకి అవకాశం రాలే, ఆమె చిన్నది అవకాశం వచ్చింది. మా దగ్గర మా వెంకటకు కూడా అవకాశం వచ్చింది, చిన్నవాడైనప్పటికీ ఏజ్ లో. కానీ ఆడికి పోయిన తర్వాత ఆ సీటుకు సంబంధించినటువంటి వాల్యూస్ ను కాపాడాల్సినటువంటి బాధ్యత, వయసులో చిన్నగున్నా పెద్దగున్నా, మనకు వ్యక్తిగతంగా ఏదైనా బాధ ఉన్నా కూడా దాన్ని దిగమింగుకొని మండలి యొక్క విలువ, మండలి యొక్క సభ్యుల విలువ కాపాడాలి. కానీ ఆడికి పోయి ఆమె ఇంటి గొడవనంతా ముందు పెట్టుకొని చెప్తే ఎట్లా? ఇప్పుడు తెలంగాణకు అంతా తెలుసండి క్యాచ్. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏమన్నా, లేకపోతే మీడియా వాళ్ళు, లేకపోతే మిగతా వాళ్ళు ఏమన్నా ఏమీ తెలివి తక్కువలు కాదు కదండి. కవిత యొక్క యాక్టివిటీ మొత్తం, ఆమె తెలంగాణ ఉద్యమంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆమె యాక్టివిటీ సమాజానికి గెలవదా? ఆమె పోయి మండలిలో చెప్పాలి. ఆమె మండలిలో స్పీకర్ గా మన మండలి చైర్మన్ గారికి చెప్తే ఆయన ప్రపంచానికి చెప్తాడా? అది ఒక అర్ధరహితమైనటువంటి చర్చ. నిన్న ఇప్పుడు అదే చర్చ జరుగుతుంది. వెంకటస్వామి గారు, మీరు ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళేమో కవిత మాట్లాడిందని సమర్థిస్తున్నారు, కానీ మీరు ఈ రోజు ఆమె మాట్లాడింది సమర్థించట్లేదు. ఒక పెద్దల సభ, గౌరవం లేకుండా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది. సో దాంతో పాటు ఆమె సబ్జెక్ట్ కవిత మాట్లాడిన దాన్ని సమర్థన అసమర్థ, కవిత మాట్లాడిన దాంట్లో అర్థం లేదంటుంటే మీరు కవిత మాట్లాడిన సమర్థిస్తారా, అపోజ్ చేస్తారా? ఏం సార్? ఆమె మాట్లాడాలే అర్థం లేకుండా మాట్లాడిందని ఒక సభ్యురాలుగా, ఒక ఎమ్మెల్సీగా ఒక డిగ్నిటీని ఆమె మెయింటైన్ చేయలేదు అంటున్నా నేను. వ్యక్తిగతంగా మాట్లాడింది.
నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు 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 తప్పు పట్టారు కానీ మీ కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా తప్పు పట్టట్లేదు అంటున్నా. కాంగ్రెస్ పార్టీ చెందిన నేతలు ఎవరు కవిత మాట్లాడి తప్పు పట్టట్లేదు. ఒక్కొక్కరు ఒక తీరు ఉంటది. నేను ఒక కాంగ్రెస్ నిజమైన కార్యకర్తగా, సైనికుడిగా, కాంగ్రెస్ యొక్క సిద్ధాంతానికి తెలిసిన వాడిగా, కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ సంబంధించినటువంటి పెద్దల సభను ఎంత చక్కగా నడుపుతారు, ఎట్లా ఉండాలా అనేటువంటిది నేను చాలా మంది పెద్దల నుంచి, అదే పెద్ద నాయకుల దగ్గర నుంచి నేను నేర్చుకున్నా. కాబట్టి నేను ఏమంటుంటే ఆ సభ గౌరవాన్ని ఆమె కాపాడలేకపోయింది. టిఆర్ఎస్ ని విమర్శించగానే మేము భుజాలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. టిఆర్ఎస్ ను మేము ఆమె విమర్శించలేదండి. టిఆర్ఎస్ యొక్క దురాఘాతాలను మేము బయట పెట్టినాం కాబట్టే ప్రజలు మాకు ఆశీర్వాదం ఇచ్చి మాకు ఇవాళ గవర్నమెంట్ మా చేతిలో. ఒకటి వెంకటస్వామి గారు ఒక పాయింట్ ఇక్కడ, ఈ కవిత ఈ స్థాయిలో మాట్లాడుతుందంటే ఈ కవిత వెనక ఎవరై ఉండొచ్చు ఉంటారు? అది కవిత గారిని అడగాలండి, మీరు ఎవరున్నారండి. ఎందుకంటే నేను చెప్పలేను కదా ఆమె మనసులో ఏముంది, ఆమె బ్యాక్ ఎవరున్నారు, ఆమె ముందర ఎవరు నడుస్తున్నారు అనేటువంటిది. మొత్తం అయితే నేనైతే చిన్న మాటలో నేను చెప్తా అండి, ఇది మొత్తం కూడా ఫ్యామిలీ పంచాయతీ, పైసల పంచాయతీ, ఆస్తుల పంచాయతీ. అంతే. కానీ ప్రజల పంచాయతీ కాదు అది. అది ప్రజల పంచాయతీ కాదు, ప్రజా సమస్యల మీద పంచాయతీ కాదండి. ఆస్తుల పంచాయతీ కాదు, ఇది ఆత్మగౌరవ పంచాయతీ అంటుందామె. ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవం కోసమని. ఆమె ఆత్మగౌరవంకు ఆమెకి ఏం తక్కువైంది? ఇప్పుడు ఆమె మకుటం లేని మహారాణిగా టిఆర్ఎస్ సమయంలో మొత్తం అధికారాన్ని రాజ్యాంగేతర శక్తిగా ఆమె చెలాయించిన మాట వాస్తవము. అది టిఆర్ఎస్ నేతలు చెప్పలేకపోతే కానీ నేను చెప్తున్నా. ఆమెకేం తక్కువ ఉంది? ఇవాళ కూడా ఆమెకు ఆ గౌరవం గమ్మత్తుగా ఇవాళ కూడా ఆ గౌరవం దొరుకుతుంది. ఏందో రాజ్యాంగేతర శక్తిగా ఇప్పుడు ఆమె ఎమ్మెల్సీ, ఆ ఎమ్మెల్సీకి ఇంత ఆర్భాటం ఏందో మిగతా చాలా మంది ఎమ్మెల్సీలు. నర్సారెడ్డి గారు పాపము ఆయన టీచర్ ఎమ్మెల్సీ మా తరఫున, ఆయన ఒకసారి వస్తుంటే మన భువనగిరి దగ్గర ఉన్నటువంటి గూడూరు టోల్ గేట్ దగ్గర ఆయన వెహికల్ వదిలిపెట్టాలి ఎమ్మెల్సీ అని చెప్పినా కూడా అంత దరిద్రమైన పరిస్థితి కొంత ఎమ్మెల్సీ లేకుంటే ఈమెకు మాత్రం ఎందుకు వంది మాగాదులు, లేకపోతే ఇంత మాత్రం ఎంత ఎందుకు? అంటే కేసీఆర్ కూతురు కదండి, కేసీఆర్ నుంచే కదా ఆమెకు వచ్చింది ఇంత పేరు కావచ్చు, గౌరవం కావచ్చు. ఆమెకు దొరికింది ఒక కూతురుగానే ఆమెకు దొరుకుతున్నది తప్పితే ఆమె ప్రజాసేవల కోసము బండలెత్తింది లేదు, లేకపోతే గుట్టలకు ఏం మోసిందేం లేదు. రైట్. ప్రసాద్ గారు బీజేపీ పైన కూడా ఆమె విమర్శలు చేసింది. ఏంటి అసలు నేను బీజేపీ పైన ఈ స్థాయిలో పోరాటం చేశాను డే 1 నుంచి కూడా, ఎంపీ అయినప్పటి నుంచో, కానీ ఈరోజు నన్ను జైల్లో పెట్టారు అనే విధంగా ఆమె కామెంట్ చేసి బీజేపీతో బీఆర్ఎస్ ములాఖాత్ అయింది అనే విధంగా నిన్న సభలో మాట్లాడింది. ఏంటి ఓవరాల్గా కవిత కామెంట్స్ను ఎట్లా చూస్తుంది బీజేపీ? రాజేష్ గారు, మీకు డిబేట్ లో ఉన్నటువంటి వెంకటస్వామన్నకు, మల్లయ్య యాదవ్ గారికి నమస్కారం. నమస్తే. అట్లనే టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్తే. చెప్పండి. కవిత మాట్లాడినటువంటి మాటల్ని భారతీయ జనతా పార్టీ పెద్ద సీరియస్ గా తీసుకోవట్లేదు. కవిత వేరే పార్టీ పెట్టుకుంటా అన్నది అది ఆమె ఇష్టం. ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా పెట్టుకోవచ్చు, అందులో ఇబ్బందులు ఏం లేదు. కవిత కూడా పార్టీ పెట్టుకోవచ్చు. దాన్ని భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ పెడతా అనడానికి కూడా స్వాగతిస్తాం. తర్వాత ఏ ప్రాంతీయ పార్టీలోనైనా సరే మీరు చూసుకుంటే మన బీహార్ గాని లేకపోతే ఉత్తరప్రదేశ్ గాని ఇట్లా నువ్వు ఏ ప్రాంతీయ పార్టీల పరిస్థితి చూసుకున్నా, కర్ణాటకలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా ప్రాంతీయ పార్టీలో కుటుంబ వ్యక్తుల మధ్యన ఆధిపత్య పోరాటం అన్నది జరగడం కామన్, సహజమని ప్రతి దగ్గర జరుగుతా ఉన్నది, ఇక్కడ కూడా జరుగుతా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఆమె ఆస్తుల పంచాయతీ కాదు అని చెప్పింది కానీ అధికారం పంచాయతీ కాదు, పదవుల పంచాయతీ కాదు అని చెప్పలేదు. ఆస్తుల పంచాయతీ కాదు అని చెప్పింది. మేబీ ఆస్తుల పంచాయతీ కాకపోయినప్పటికీ అధికారం పంచాయతీ, పదవుల పంచాయతీ అనేది స్పష్టంగా అర్థమైతా ఉన్నది. ఆమె ఆత్మగౌరవం దెబ్బతిన్నది అంటే ఎక్కడ దెబ్బతిన్నది, ఎందుకు దెబ్బతిన్నది ఆత్మగౌరవం? అంటే ఆత్మగౌరవం కేటీఆర్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం ద్వారా దెబ్బతిన్నదా? ఆత్మగౌరవం హరీష్ రావు గారికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా దెబ్బతిన్నదా? ఆత్మగౌరవం వాళ్ళిద్దరిని వాళ్ళ నాయన పిలిచి కూర్చుండబెట్టుకొని పార్టీ వ్యవహారాలు మాట్లాడుతుండడం వల్ల దెబ్బతిన్నదా? ఎక్కడ దెబ్బతిన్నది ఆమె ఆత్మగౌరవం? ఎందుకని దెబ్బతిన్నది ఆమె ఆత్మగౌరవము? ఇవి మాట్లాడాల్సినటువంటి అంశాలు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మనం స్పష్టంగా అర్థం చేసుకునేది ఏంటంటే
బయటకు వస్తుంది, లేకపోతే కవిత రాజీనామా చేస్తుంది అనేటువంటి విషయాలు వచ్చినాయో అప్పుడు కేసీఆర్ గాని హరీష్ రావు గాని కేసీఆర్ గాని మాట్లాడాలి, పార్టీలో ఉండే ఇతర వ్యక్తులతో మాట్లాడిపించిండ్రు ఒకటి. నిన్న ఆమెకు మైక్ ఇచ్చిండ్రు, లేకపోతే ఇంకెవరున్నారు, ఎందుకంటే మైక్ ఇవ్వడం నేను పెద్దగా తప్పుపట్టట్లేదు, ఎందుకంటే ఆమె నేను రాజీనామా చేసిన రాజీనామాను మీరు ఆమోదించలేదు, మరోసారి నేను రాజీనామా సమర్పిస్తున్నా కాబట్టి చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వండి అంటే ఏదో ఆయన చైర్మన్ మండలి చైర్మన్ గారు అవకాశం ఇచ్చే ఉంటారు, దాన్ని పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండో అంశం రాజేష్ గారు ఇక్కడ మనం బాగా వినాల్సింది, కవిత ఆత్మగౌరవం దెబ్బతిన్నది. అసలు ఆత్మగౌరవం ఎక్కడుందండి? ఆత్మగౌరవం పదే పదే మాట్లాడుతున్నటువంటి కవిత లిక్కర్ వ్యాపారం చేసినప్పుడు ఆత్మగౌరవం గుర్తు రాలేదా? అంటే లిక్కర్ వ్యాపారాన్ని మొత్తం జాతీయ స్థాయిలో చేయాలనేటువంటి ఒక పట్టుదలతోటి ఆమె ఢిల్లీలో పోయి కూర్చొని కేజ్రీవాల్ తో మాట్లాడుకొని ఇతర ప్రాంతీయ పార్టీల నాయకులతో మాట్లాడి వ్యాపారానికి బాటలు వేసుకున్నప్పుడు ఆత్మగౌరవం గుర్తు రాలేదా? ఎక్కడ ఎంతో మంది మహిళలకు టికెట్లు ఇవ్వకుండా టీఆర్ఎస్ నుంచి మెడలు బట్టి బయటకు నెట్టేస్తుంటే అప్పుడు మాట్లాడలేదేమి ఎవరి గురించి? ఎంతో మంది పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కళ్ళెంబడి నీళ్లు పెట్టుకొని మేము ఇంత ఉద్యమకారులం అయింటే మాకు టికెట్ ఇవ్వలేదని చెప్పి బయటకు వచ్చి గోడుకోడు నేడుస్తుంటే అప్పుడు మాట్లాడలేదేమో వాళ్ళ గురించి ఎవరి గురించి? ఇప్పుడు మాట్లాడుతుంది అంటే అర్థం ఏంటంటే పార్టీలో అంతర్గతంగా ఏదైతే లంచ్ టేబుల్ మీటింగ్ అంటాం మనం, ఈ లంచ్ టేబుల్ మీటింగ్ ఎక్కడ జరుగుతుంది? కేసీఆర్ గారి ఇంట్లో జరుగుతుంది. కేసీఆర్ గారి ఇంట్లో లంచ్ టేబుల్ మీటింగ్ మీద కవిత, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ కూర్చొని నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో ఆ మీటింగ్ కు కవితకు ఆహ్వానం అందడం లేదు. ఓకే, అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియడం లేదు. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే బయటకు వచ్చిందేమని నాకు అనిపిస్తుంది ఒకటి. రెండో అంశం రాజేష్ గారు బాగా గమనించాలి, ఇంటర్నల్ పాలిటిక్స్ ఏ ప్రాంతీయ పార్టీలో అయినా కూడా ఇంటర్నల్ పాలిటిక్స్ లో మనం ఎవరినైనా చూసుకున్నా, లల్లూ ప్రసాద్ యాదవ్ చూసుకున్నా, ములాయం సింగ్ యాదవ్ గారిని చూసుకున్నా, లేకపోతే కర్ణాటకలో కడిమలి వ్యవహారం చూసినా, ఈ రకంగా మీరు అనేక పార్టీ ఈవెన్ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం చూసుకున్నా, ఏవైనా కూడా ఇంటర్నల్ గా ఉండబడేటువంటి ప్రాంతీయ పార్టీలలో రాజకీయ ఆధిపత్యం కోసం జరిగినటువంటి అనేక పోరాటాలు, ఆ పోరాటాలలో అధికారం ఆ కుటుంబంలో ఉంది. ఇందాక మన వెంకట సాగన్న గారు అట్నే మల్లయ్య యాదవ్ గారు కూడా స్పష్టంగా చెప్పారు, కవితకి ఎందుకు పేరు వచ్చింది అంటే కేసీఆర్ గారి కూతురు కాబట్టి. అవును. మరి ఇప్పుడు పదవి ఎవరికి వస్తుంది? కేటీఆర్ గారికి ఎందుకని ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు? పార్టీలో బాగా కష్టపడి పనిచేసి చెమటోడ్చి ఆ పార్టీని అధికారంలోకి తెచ్చింది, లేకపోతే నడిపిస్తున్నాను కాదు, కేవలం కేసీఆర్ గారి కొడుకు కాబట్టి. హరీష్ రావు గారు ఎమ్మెల్యే కాకముందు మంత్రి పదవి ఎందుకు ఇచ్చిండ్రు? పార్టీని భుజాల మీద మోస్తుందని చెప్పి కాదు. చాలా మంది ఉద్యమకారులు వెంకట సామన్న లాంటి వాళ్ళు ఆస్తులు ఉద్యోగాలు కూడా కొట్టుకొని పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కాకుండా ఎందుకు ఇచ్చారు అంటే కేసీఆర్ గారు అల్లుడు కాబట్టి. కాబట్టి ఆ టిఆర్ఎస్ పార్టీలో జరిగేది కేవలం కేసీఆర్ గారు చుట్టూ ఉండేటువంటి వంది మాగదే జనం, వీళ్ళతోనే గతంలో ఒకమైన రెహమాన్ అనుకుంటా ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారా అంటే కేసీఆర్ బిర్యానీ పెట్టింది కాబట్టి. ఉద్యమం బాగా చేసిండు, విస్తృతంగా ఉద్యమం చేసి జనాలను కూడగట్టిండని కాదు, అక్కడ చుట్టూ రాజకీయం అంతా కూడా కేసీఆర్ చుట్టూ ఆయనకు సేవలు చేసేటువంటి వ్యక్తులు, లేకపోతే ఒక ఆయనకు రాజ్యసభ ఇచ్చారు, కేసీఆర్ కు మందులు ఇస్తుండు కాబట్టి, లేదా కాంగ్రెస్ వాళ్ళు అయితే మందు పోస్తుండు కాబట్టి అంటారు, కానీ మేము ఆ మాట అనట్లేదు, మందులు ఇస్తుంది కాబట్టి ఆయనకు రాజ్యసభ ఇచ్చినామని ఆయన ఓపెన్ గా చెప్పుకున్నాడు. కాబట్టి ఇట్లాంటి వ్యవహారం అంతా కూడా ప్రతి రాజకీయ పార్టీలో కూడా ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీలో కుటుంబ రాజకీయమే ఉంటది. ఈ కుటుంబ రాజకీయం కుటుంబాలలో ఆమె ఆస్తి కోసం కాదని చెప్పినప్పటికీ అధికారం కోసము, తనని కాదని తన అన్నకు మంత్రి పదవి ఇచ్చిండ్రనో, లేకపోతే తనని కాదని బావకు పెద్దపీట వేస్తుండ్రని చెప్పో, లేకపోతే తనకు ఇంకా అవును కాదు కపర్ బసాయి. ఇప్పుడు తనను కాదంటే ఇప్పుడు ఆమెకు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మొదటిసారి అధికారం ఉన్నప్పుడు ఆమె ఎంపీ అయ్యింది, సెకండ్ టైం ఆమె ఓడిపోయింది, టికెట్ ఇచ్చారు, అయినా ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక్కడ ఎక్కడ తక్కువ చేసింది బీఆర్ఎస్ పార్టీ ఆమెకు? నేను అదే చెప్తా ఉన్నా, ఆమె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంది. ఇలా కేసీఆర్ గారి తర్వాత ముఖ్యమంత్రి ఎవరైతారంటే కేటీఆర్ గారు అవుతారని చెప్పి చాలా మంది చెప్పిన మంత్రులే అన్నారు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ గారు అని చెప్పి. తర్వాత కేటీఆర్ తర్వాత స్థానం మళ్ళీ హరీష్ కో లేకపోతే ఇంకా ఆ కుటుంబంలో ఉండే ఇంకో వ్యక్తి ఆ స్థానాన్ని ఆక్రమించి కూర్చొని ఉన్నాడు. అంటే ఈమె చూస్తే ఓ 25 ఏళ్లకో 30 ఏళ్ల దాకా కూడా ఆ సీఎం కుర్చీ దాకా పోయేటువంటి అవకాశాలు టీఆర్ఎస్ పార్టీలో ఆమె కనబడతలేవు. పార్టీ అధికారంలో అధ్యక్ష పదవి అయ్యేటువంటి అవకాశాలు కూడా ఆమె కనబడతలేవు. సుదూర ప్రాంతంలో ఇవి లేవు కాబట్టి ఇంటర్నల్ గా హరీష్ అన్న పక్కకి తప్పించేస్తే, ఆయన అల్లుడు కాబట్టి ఆయన పక్కకి తప్పించేస్తే, కేటీఆర్ ను పక్కకు తప్పించేసి ఆ కుర్చీలో కూర్చోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఆమెకు ఉండొచ్చు. ఇవన్నీ అంటే ప్రాంతీయ పార్టీలలో ఈ కుటుంబ పార్టీలలో ఇవన్నీ ఉండేటువంటి వ్యవహారాలే. గతంలో చాలా చూసినాం, అందులో ఇది ఒకటి. కాబట్టి
ఈ కవిత చెప్పిన వాటిలన్నింటినీ మనం ఒకసారి పరిగణలోకి తీసుకోకపోయినా ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే కవిత అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు చేస్తా ఉన్నది. ఆమె ఇంటర్నల్ గా ఉండి టీఆర్ఎస్ చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని బయట పెడతా ఉన్నది. ఈ అవినీతి పైన అన్నింటి మీద కూడా కవిత ఇచ్చినటువంటి అంశాలని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఒక విచారణను చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి నిజంగానే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు కదా, రాగానే ఆయన జైల్లో పెడతా, పెద్ద డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, అక్కడనే ఉంస్తా అని చెప్పినాడు. మొన్నేమన్నాడు, ఆయనకు ఫామ్ హౌస్ జైలు అయిపోయింది, అందులో నుంచి వెళ్తలేడు కదా, ఇంకా జైలు ఎందుకు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పింది. కనీసం మరి ముఖ్యమంత్రి గారి ఈ విషయంలోనే ఆలోచన చేసి ఈ కవిత చెప్పినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి అనేక అంశాలని పరిగణలోకి తీసుకొని ఒక విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ విచారణకు ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి నేను కోరుతాం. కాదు, ఒకటి ప్రసాద్ గారు ఒక పాయింట్ ఇక్కడ అంటే ఈ కవిత మాట్లాడుతూ పదే మాట్లాడింది బీఆర్ఎస్ తోటి, బీజేపీతో బీఆర్ఎస్ ములాఖాత్ అయింది, రేపు రాబో రోజుల్లో కూడా వీళ్ళు కలిసి వెళ్తారు అనేది ఇందులో వాస్తవం ఉందా మాట్లాడిన మాటల్లో? ఎందుకంటే గతంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడింది కూడా ఈరోజు ఈమె మాట్లాడింది. ఒకటి బీఆర్ఎస్ తో బీజేపీ ములాఖాత్ అయింది అంటే మరి మేము కవిత లోపలేకపోదు కదా. అప్పుడు ఏంటంటే ఎక్కడైనా బీఆర్ఎస్ బీజేపీ ములాఖాత్ అయ్యేటువంటి అవకాశాలు లేవు. మేము స్పష్టంగా ఒంటరిగా జనాల్లోకి పోవడానికి భారతీయ జనతా పార్టీ సంసిద్ధంగా ఉంది. ఇలా మాకు 8 మంది ఎంపీలు ఉన్నారండి, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మాకు ప్రజలలో బలం ఉంది. మొన్న 1000 మంది సర్పంచులను గెలుచుకునేటువంటి శక్తి భారతీయ జనతా పార్టీకి వచ్చింది. ఇప్పుడు మాకు ఎందుకు బీఆర్ఎస్ తో పని? బీఆర్ఎస్ మునిగిపోతున్నటువంటి పడవ, దానికి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద పొక్కలు కొట్టి వదిలిపెట్టేసిండ్రు. ఆ నావ మునిగిపోతుంది ఎప్పటికైనా, దానివల్ల ఉపయోగం లేదు. అందులో ఎక్కాలని మేము ఎందుకు అనుకుంటాం? మాకేం అవసరం? మేము ఈ రాబోయేటువంటి రోజుల్లో మేము అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం మా కార్యకర్తల బలంతో మా సొంత కాళ్ళపైన నిలబడేటువంటి ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. అందుకని కవిత లాంటి వ్యక్తులు ఏదో మాట్లాడినారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటే కాంగ్రెస్ కూడా అట్నే అంటది బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ బీజేపీ లోపాయకార ఒప్పందంతో బీఆర్ఎస్ నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తారు. కాబట్టి ఇక్కడ ఈ 2 పార్టీల మధ్యన ఎదుగుతున్నటువంటి పార్టీ ఏదైతే ఉందంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీ అయితే క్రమక్రమంగా తగ్గుతున్నటువంటి పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు. భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో బీఆర్ఎస్ తో వెంకటసారి ఒక నిమిషం. మల్లయ్య గారు ఒక పాయింట్ ఇక్కడ నిన్న కవిత మాట్లాడిన తర్వాత కేసీఆర్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఆయనకు దగ్గరగా ఉండే వ్యక్తులతోటి అనేది ఒకటి బాగా చర్చ జరుగుతుంది. ఏంటి నిజంగా రకం ఫీల్ అయ్యారు? ఎందుకంటే సభలో ఆమె మాట్లాడిన మాటలు నేరుగా కేసీఆర్నే టార్గెట్, నాకు తెలిసి మొన్నటి వరకు కేసీఆర్ ఎక్కడ టార్గెట్ చేయలేదు. అక్కడ ఉండే పక్క వాళ్ళ గురించి మాజీ మంత్రి గురించి మాట్లాడింది. కానీ నిన్న ఆమె నేరుగా ఆయన పాలన గురించే మాట్లాడింది. కాబట్టి ఫీల్ అయ్యిండు అనేది బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు కేసీఆర్ అనేది అంటున్నారు. నిజమేనా? నన్ను అడుగుతున్నా మల్లయాదవ్ గారు మాట్లాడు. ఇప్పుడు రకరకాల ఊహాగానాలే తప్ప వాస్తవం ఏందో ఎవరికి తెలియదు. వారు మామూలుగా వారిని ఎవరు కలిసింది లేదు, ధృవీకరించింది లేదు, వారు మాట్లాడింది లేదు. కానీ ఏ తండ్రికైనా తప్పకుండా ఆ బాధ అయితే ఉంటది. ఎందుకంటే పెంచి పెద్ద చేయటమే కాదు, రాజకీయంగా కూడా అనేక రకమైన అందలం ఎక్కించి పదవులు ఇచ్చి గుర్తింపునిచ్చిన తర్వాత ఆమె పొసగలేకనో ఇమడలేకనో బయటికి పోయి అబండాలేసి పార్టీ ఇమేజ్ ని దెబ్బతీయటమే కాకుండా ఈ రోజు పెద్ద ఆయన్ని కూడా డ్యామేజ్ చేసే పరిస్థితులలో మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం. ఒక రాజకీయ నాయకురాలుగా రెండో భాగం, కానీ మొదటిగా ఒక కూతురుగా తల్లికిచ్చే గౌరవమైన మాటలు కావాలి. ఆయన ఒక అపారమైన అనుభవం ఉన్న నాయకుడు, పుత్రవాత్సల్యం ఉంది, కూతురు అంటే బాగా అభిమానం, ఇంట్లో అందరికంటే ఎవరిని గౌరవిస్తాడు అభిమానిస్తాడు అని అంటే కవిత అనేది చాలా మందికి అనుకుంటుంటే ఇన్నము, మేము కూడా ఆ రకంగా దగ్గరగా చూసినాం. కానీ ఈ రోజు ఆమె రాజకీయ భవిష్యత్తు కోసమా లేకపోతే వేరే వాళ్ళకి ప్రభావితం అయ్యా ఏంటనేది తెలియదు. కానీ ఈ రకంగా ఒక పెద్ద ఆయన మీద అటువంటి అబండాలు వేయటం, నిన్న కౌన్సిల్లో మాట్లాడిన మాటల విధానం తీరు ఎవరైనా బాధిస్తుంది. వ్యక్తిగతంగా మరి కేసీఆర్ గారు ఎంత బాధపడ్డారు అనేది ఎవరు చూడలేదు, ఎవరితోని మరి అది కేవలం ఊహాగానం కావచ్చు. కానీ ఆ స్థానంలో ఎవరున్నా బాధ. కానీ మీరు అన్నట్లు కూడా ఈరోజు కవిత ఈ రకంగా మాట్లాడినంటే ఖచ్చితంగా ఆయన మానసిక క్షోభకు గురయ్యే అవకాశం ఉంటది. ఆ స్థానంలో ఎవరున్నా, భగవంతుడున్నా తప్పకుండా బాధపడతాను. నేను ఇటువంటి కూతురున్నా కన్నది, నా మీద ఇటువంటి పదప్రయోగమా చేసేది,
ఏంటండి పీకి కట్టలు కట్టిరా అని చెప్పి ఒక కూతురుగా మాట్లాడే మాటలు అవి? ఆ భాష సరైన భాషేనా? అది కౌన్సిల్లో మాట్లాడటం సబబా? ఆ పార్టీ పేరు మీదనే కదా ఈమెకు గుర్తింపు, వారి వల్లనే కదా ఈమెకు ఆదరణ. ఆమెను గుర్తించింది మామూలుగా కేసీఆర్ గారి కూతురుగానే గుర్తించారు కదా. అవును, ఎక్కడో పోయి లండన్ లా, ఎక్కడో పోయి అమెరికాలా బతుకమ్మని ఎత్తుకుంటే ఎవరు చూసారండి? కేసీఆర్ గారిని దృష్టిలో పెట్టుకొని వారి కూతురుగానే ఆదరించారు, అభిమానించారు, ఆహ్వానించారు. ఏముండే వీరికి వ్యక్తిగతంగా ఏముంటది? అదే కరెక్టే. ఒకటి అడుగుతా నేను, బాధ అనేది ఉంటది. మలాయ్ గారు మీరు అన్నట్లు ఒక కూతురు ఈ రకంగా మాట్లాడితే ఏ తండ్రికైనా బాధ ఉంటుంది. అలా అని చెప్పి తండ్రి పైన కూడా ఏ కూతురు కూడా ఈ రకంగా విమర్శలు చేయరు. అలాంటిది ఈరోజు కవిత ఈ రకంగా ఒక తండ్రి పైన, ఇప్పుడు ఆయన వల్లనే ఈరోజు కేసీఆర్ కూతురు అనే దాంతో ఈరోజు ఆమెకు ఆ పేరు వచ్చింది, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు. ఎవరు కవిత అంటే కేసీఆర్ కూతురు అంటారు. అలాంటిది ఈరోజు ఒక తండ్రి పైనే ఈ స్థాయిలో విమర్శలు చేసి ఉంది అంటే, నేను మళ్ళీ చేసింది అంటే ఎంత క్షోభకు గురి అయ్యిండొచ్చు ఆమె. ఆమెను ఎవరిని ప్రభావితం చేస్తున్నారో ఆ అదృశ్య శక్తి ఏదో తెలియదు కదా. వారి మాట్లాడే స్థాయికి వచ్చి ప్రభావితం చేయడానికి చిన్న పిల్లలండి. నాకు అర్థం కాదు. ఒకటి అండి, మీరు చిన్నపిల్లలు చిన్నపిల్లలు చెప్తే ఏదో మాయ మాటలు చెప్తే వెళ్ళి మాట్లాడతారు. ఆమె ఒక సీనియర్ నాయకురాలు, ఎంపీ, ఆమెకు రాజకీయ అవగాహన ఉంది, అని జరిగింది. ఎట్లా అనుకుంటారు ప్రభావితం గురయ్యారని? మీరు ఎట్లా అనుకుంటారు? అంటే కొన్ని పరిస్థితులలో, కొన్ని సందర్భాలలో ఎటువంటి గట్టికుడైనా, ఎటువంటి కఠిన మనస్తత్వం ఉన్నా, ఎంత అనుభవం ఉన్నా, కొన్ని పరిస్థితులలో బలహీనమైన క్షణాలు అనేవి ఉంటాయి కదా. ఆ బలహీనమైన క్షణాలలో ఎవరి ఒత్తిళ్లకి గురవుతుందో, ఎవరి ఒత్తిళ్లకి ప్రభావితమై మాట్లాడుతుందో తెలియదు. ఇప్పుడు కవిత మాట్లాడిన కామెంట్స్ కి సరే మీరు అన్నట్లు కేసీఆర్ ఖచ్చితంగా క్షోభం ఉంటుంది, అది ఖచ్చితంగా బాధపడుతున్నారు. ఇది ఇట్లాగే రోజు కంటిన్యూ చేస్తే, ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి, మీరు ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల వ్యతిరేకత వచ్చిన మీరు చెప్తున్నప్పుడు కూడా, ఒకవైపు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి, ఎంపీ ఎలక్షన్, మన జెడ్పీటీసీ, ఎంపీటీసీ రాబోయే. ఇప్పుడు ఈమె ఈ రకంగా మాట్లాడుతూ ప్రజల్లోకి వెళితే పార్టీకి పెద్ద డ్యామేజ్ కాదా? ఇప్పుడు కేసీఆర్ గారి జీవితం తెరిచిన పుస్తకం. వారేమి రాజకీయాలకి ఇలా కొత్త కాదు. తెలంగాణ వాదిగా, ఉద్యమకారుడిగా, రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక నాయకుడిగా వారి జీవితం ఏంది అనేది, మనస్తత్వం ఏంది అనేది యావత్ ప్రపంచానికి, ప్రజానికానికి తెలిసిందే. ఈ ఒకరోజు 2 రోజులు వింటారేమో హాట్ టాపిక్ గా. ఆ తర్వాత వీరు మాట్లాడేదానికి కూడా ఒక పరిగణలోకి తీసుకోరు, ప్రాధాన్యత ఉండదనే భావన మాకుంది. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షాలు, మేము ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షాలు ఏవైతే మాట్లాడుతున్నాయో ఆ మాటలే కవిత గారి నోటి నుంచి వస్తూ ఉన్నాయి. మేమేమంటున్నాం, అవినీతి జరిగితే వాటి మీద విచారణ చేపట్టండి. నిజంగా కవిత గారి దగ్గర ఏమైనా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే ఈడీకో, సిఐడికో, సిబిఐకో సంబంధిత ఏజెన్సీలకు ఇచ్చేసి ఎంక్వైరీ చేయమని మనం అనవచ్చు, లేకపోతే కోర్టు పోయి ఎంక్వైరీ చేయమని మనం అనవచ్చు, బిల్ వేయొచ్చు, సుమోటోగా కేసులు తీసుకుంటారు. లేదంటే ఇదే ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి కలిసి, ఇగో గత ప్రభుత్వంలో మేము కూడా ఉన్నాం, భాగస్వామ్యమే, కానీ మా ప్రభుత్వంలో ఇవి జరిగినాయి, ఈ లోపాలు, ఈ అవినీతి, ఈ అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి మీరు డాక్యుమెంటరీ. గతంలో మనం చూసాం, శంకర్రావు గారు ఉత్తరం ఇస్తే సుమోటోగా తీసుకొని విచారణ చేపడితే జగన్ గారు కేసుల పాలయ్యిండు. కాబట్టి ఈ రోజు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, ఈ దేశం మీద చిత్తశుద్ధి, రాష్ట్రం మీద, ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే, మీ నాయకత్వం మీద చిత్తశుద్ధి ఉంటే, డెఫినెట్ గా జరిగిన అవినీతి అక్రమాల మీద మీరు కోర్టుకో, ఈడీకో, సిబిఐకో, సిఐడిలకో, ఏజెన్సీలకు ఇవ్వండి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇవ్వండి, ఈ అవినీతి మీద పోరాటం చేయండి. ఇప్పుడు జరుగుతున్న దాని మీద కూడా పోరాటం చేయండి. గతంలో అనంటే అప్పుడు కళ్ళు మూసుకొని మౌనం వహించి, పదవులు పొంది, అధికారం చెలాయించి, ఈ రోజు బయటకు వచ్చి ఈ రకంగా బహిర్గతంగా కావాలని అక్కస్తోని మాట్లాడటం అనేది మంచిది కాదు. ఆమె వ్యక్తిగత ప్రయోజనం కోసం మాట్లాడుతుంది తప్ప రేపటి భవిష్యత్తు కోసం ఆమె ఏమనుకుంటుందో తెలియదు. ఇట్లా షర్మిల గారు కూడా జగన్ మీద మాట్లాడారు. ఆఖరికి పోయి ఏం చేసిరు, మళ్ళీ కాంగ్రెస్ కు ఒక శాఖకి అధ్యక్షురాలు అయింది. ఓకే, అన్ని కుటుంబాలలో చూసినాం ఇవి. దేశ చరిత్రలో అన్ని రాజకీయ కుటుంబాలలో వాళ్ళ అన్నదమ్ముల నుంచో, కోడళ్ళ నుంచో, మేనకా గాంధీ, ఇట్లా ప్రతి కుటుంబంలో ఆ కుటుంబ సభ్యుల నుంచి ఇటువంటి ఎదురు దెబ్బలు అన్ని రాజకీయ పార్టీలు. కేసీఆర్ ముందే ఊహించింటాడంటవా? ఏం సార్, కేసీఆర్ ముందే ఊహించిండొచ్చా ఇక్కడ కూడా ఇట్లాంటి జరిగే అవకాశం ఉందని? అంటే
ఊహించకపోవచ్చు. నేనైతే కేసీఆర్ కు సంబంధించినంత వరకు ఊహించకపోవచ్చు. ఎందుకంటే వారి పెంపకం అటువంటిది, వారి ఆప్యాయత అటువంటిది, వారి అభిమానం అటువంటిది. చాలా ఆప్యాయంగా పిలిచి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుకునే అంత చనువు ఉన్న ఆ కూతురు ఈ రకంగా ఈ రోజు మామూలుగా ఇటువంటి ప్రలోభాలకు గురైందా, ఇంకా ఏ శక్తికి లొంగిపోయిందో తెలియదు, కానీ ఇట్లా మాట్లాడుతుందని అయితే నాకు తెలిసి ఆయన కాదు. మీరు పదే ఒక పాయింట్ అంటున్నారు మలయదవ్ గారు. ఇప్పుడు ఆమె వెనుక ప్రభావితం చేస్తున్నారు. ఎవరు చేసి ఉండొచ్చు ప్రభావితం అంటే ఏదైతే కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారో సేమ్ అవే ఆరోపణలు ఆమె చేస్తుంది అంటున్నారు కదా సార్. ఆమె గతంలో ఒక ఎంపీగా చేసిరు, మొన్న ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. వారి రాజకీయ అనుభవం ఏంది, వారి త్యాగం ఏంది, వారు చేసింది ఏందని, దేని మీద మామూలుగా రేపటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆమె నాయకురాలుగానో లేకపోతే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానో ఎదుగుతా అని చెప్పేసి ఏ ధీమాతో ముందుకు పోతున్నారు? ఎవరో ఒకళ్ళు వెనకుండి ప్రోత్సాహం లేకపోతే, ప్రోత్సహించకపోతే, ఎవరో ఒకళ్ళు మామూలుగా వాడుకోకపోతే, పావుగా వాడుకోకపోతే. ఓకే వెంకటస్వామి గారు ఒక పాయింట్ ఇక్కడ రైట్. వెంకటస్వామి గారు ఇక్కడ ఒకవైపు మీరు కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు, మీ ముఖ్యమంత్రి కావచ్చు, మీ కాంగ్రెస్ నేతలు. దానికి తోడు ఈ రోజు మీకు ఒక బూస్టింగ్ ఇచ్చినట్టు కవిత కూడా కేసీఆర్ పైన, కేసీఆర్ 10 ఏళ్ల పాలన పైన విమర్శలు చేస్తుంది. ఇది ఈ కామెంట్స్ మీకు రాబోయే రోజుల్లో ఒక ప్లస్ అయ్యే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీకి? ఇప్పుడు తప్పనిసరిగా ఇప్పుడు ప్రజలు అంటే ఆల్రెడీ మేము కవిత గారి కంటే ముందే మేము ఈ రాష్ట్ర ప్రజల ముందట కేసీఆర్ గారి యొక్క ప్రార్థనా విధానము, లేకపోతే వారు చేస్తున్నటువంటి అంటే రకరకాలైనటువంటి పథకాలలో కావచ్చు, లేకపోతే ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతిని, ఇదంతా కూడా మేము గత ఎలక్షన్స్ కు ముందే 10 ఏళ్ల నుంచి మేము ప్రజలకు అంటే ఎప్పుడైతే ఈ అవినీతి, ఆశ్రిత పక్షపాతము, ఈ దౌర్జన్యము ఇది స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీగా ఒక ప్రతిపక్షంగా మేము అనుక్షణము మా పార్టీని విలీనం చేసుకోను వారు ఇట్లాంటి అన్ని జరిగినా కూడా ఉన్న 10 మంది కార్యకర్తలమైన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాలాంటి వాళ్ళము లేకపోతే చిన్న కార్యకర్తలు కూడా కొట్లాడినారు. ఈ కొట్లాట యొక్క ఫలితమే 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మేము గెలవడం. అంటే టిఆర్ఎస్ చేస్తున్న దాన్ని ప్రజలు, టిఆర్ఎస్ చేస్తున్న అక్రమాలను లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి అంటే అప్రజాస్వామిక పాలనను ఆపాలనుకున్నారు ప్రజలు. దానికి ఆల్టర్నేట్ గా మాకు అవకాశం ఇచ్చినారు. సో అక్కడే తేలిపోయింది మేము చేసిన ఆరోపణలు ప్రజలు నమ్మినారు, లేకపోతే అది కరెక్ట్ అనేటువంటిది. కాబట్టి ప్రజా తీర్పు ఇందాక బలని అన్నట్టుగా ప్రజల తీర్పే ఫైనల్ కాబట్టి ఆ ప్రజల తీర్పు నుంచి ప్రజా కోర్టులో వాళ్ళను శిక్షించాలనే ఉద్దేశంతో ఒక శిక్ష పడింది. ఆ శిక్షనే వాళ్ళను ఇంట్లో కూర్చోబెట్టి మాకు అధికారం ఇచ్చింది. ఇలా కొత్తగా కవిత వచ్చి చేసినంత మాత్రాన ఈ ఆరోపణలన్నీ కొత్త ఏం కావు. మేము చేసిన ఆరోపణలే ఆమె రిపీట్ చేస్తుంది. ప్రధానంగా మీ పైన ఆరోపణలు వస్తున్నాయి కదా? కాదండి, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళు మాట్లాడిందే వెనక ఉండి మాట్లాడిస్తున్నారు. కవిత వెనక ఎవరున్నారు అనేది ప్రజలకంతా తెలుసు, గమనిస్తున్నారని. నేనేమంటున్నంటే కవిత గారు ఆ పార్టీలో ఉండి యాక్టివ్గా ఉండి క్రియాశీలకంగా ఉండి ఆ పార్టీ పక్షాన ప్రచారం చేస్తున్నటువంటి సమయంలోనే మేము ఈ ఆరోపణలను చేసినాం. ఆ రోజు వాటి మీద ఆమె ఏం చెప్పలా. ఇవాళ ఆమె వ్యక్తిగత అవసరాల కోసము మేము చేసిన ఆరోపణలు కూడా ఆమె ఉపయోగించుకుంటుంది. సో ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఉపయోగించుకోవచ్చు, దాన్ని ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంది, ఉపయోగించుకున్నామని పార్టీ పెట్టుకునే అన్నీ ఉన్నాయి. కానీ కాకపోతే విలువలను కాపాడే కూడా ఒక సభ్యురాలుగా ఆమె మీద ఉంది. ఆమె ఆ విలువను కాపాడలేదు అనేటువంటిది నా అభిప్రాయము. ఆ ఆరోపణలన్నీ కూడా మేము చేసినాయే కాదని అంటలేము. ఇప్పుడు మల్లన్న కూడా ఏమంటున్నాడు, వాళ్ళు చేసిన ఆరోపణలు ఏమి చేస్తున్నారంటే మేమేదో ఆమెకు కాదు, అక్కడ ఉన్నటువంటి చరిత్రను ఆమె అడ్వాంటేజ్ తీసుకొని ఆమె ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటుంది. కానీ దానికి ఎవరో నడపడము ప్యూర్లీ నేనేమంటున్నానంటే ప్యూర్లీ ఆమె ఇవాళ ఆమె పోరాటం అంతా వ్యక్తిగతము. ఆ వ్యక్తిగత ప్రాపకం కోసము, వ్యక్తిగతమైనటువంటి ఆమె భాగస్వామ్యం కోసము, వ్యక్తిగత ఆత్మగౌరవమే కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఆమె కొట్లాడలే. తెలంగాణ ఆత్మగౌరవంతో కొట్లాడినట్టేది ఉంటే ఈ రాష్ట్రం కోసం పోరాడినటువంటి జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారి ఇంటి తలుపులు బద్దలు కొట్టిన రోజు, లేకపోతే ఖమ్మంలో ఉన్నటువంటి రైతులకు మిర్చి రైతులకు వాళ్ళకు బేడీ వేసిన రోజు, మాలాంటి వాళ్ళు వ్యక్తుల మీద వ్యక్తిగత కక్షతోటి నాలాంటి వాళ్ళ మీద కూడా నా కొడుకును కూడా తీసుకపోయి జైల్లో పెట్టిన రోజు, ఆ రోజు ఎందుకు మాట్లాడలే ఈమె? అది చిన్న విషయం అండి. కానీ అనేక మంది ప్రజాస్వామ్యంలో
పోరాటంలో ఉన్నటువంటి అనేక మందికి ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు కుటుంబం కేసీఆర్ గారి పార్టీ అనేక అవమానాలను అనేక నిర్బంధాలను పెట్టింది. Right. ఆయన మాట్లాడలేదు ఆమె అంటే Right. ఆమె అందులో భాగస్వామ్యము. ఆ రోజు ఎంజాయ్ చేసింది, ఆమె చాలా సంతోషంగా ఉంది ఆ రోజు. కానీ ఇలా ఏ కష్టం వచ్చిందో ఆమె చెప్పాలి. ఆ కష్టం ప్రజలు నమ్ముతారంటారా కవిత మాటల్ని? వెంకటస్వామి గారు, కవిత కామెంట్స్ ని ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే 2 అంశాలు ఇక్కడ. మేము ఆల్రెడీ చేసిన ఆరోపణలు ఆమె రిపీట్ చేస్తున్నది. సో వాటిని నమ్మిక అనేది చాలా తేలితేలం అయిపోయింది. ఇక కుటుంబం సంబంధించినటువంటి అంశాలకు వస్తే ఆమె దయాలు భూతాలు లేకపోతే తండ్రిని భూతము తండ్రిని దయ్యము ఇవన్నీ కూడా ఆమె వ్యక్తిగతం, ఆమె కుటుంబానికి సంబంధించింది. ప్రజలు ఏ మేరకు నమ్ముతారు, ఏ మేరకు ఆదరిస్తారు అనేటువంటిది ఇలా కేసీఆర్ లాంటి తండ్రులు అంటే జనరల్ గా ఇన్ జనరల్ భారతీయ సమాజంలో తెలంగాణ సమాజంలో కొడుకుల కంటే బిడ్డలను ఎక్కువ లాడ్ చేస్తారండి. నాకో బిడ్డ ఉన్నది, అవును, ఎంత లాడ్ చేస్తారో మనకు తెలుసు. దాన్ని మారానిగా చూస్తాం, యువరానిగానే ఉంటది ఆ బిడ్డ. నా బిడ్డ అంటే నా బిడ్డ, నీ బిడ్డ అంటే మీ బిడ్డ. అట్లాంటి వాళ్ళు ఆమె మీరు అన్నట్టుగా ఆమె ఎంత క్షోభపడ్డదో తెలియదు, లేకపోతే ఆయన ఎంత క్షోభపడ్డో తెలియదు. ఇది ప్యూర్లీ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశము, వాళ్ళ కుటుంబ అంశము. దాంట్లో ఎక్కువ మనం ఇంటర్ఫియర్ కాకుండా ఆ కుటుంబం అలాగనే ఉండాలని, ఎందుకంటే ఇది భారతీయ సమాజం యొక్క సంస్కృతి. మంచిగానే అన్ని కుటుంబాలు మంచిగానే ఉండాలని అనుకుంటాం. ఇంటింటికి మట్టిపోయే ఉంటది, కానీ ప్రతి కుటుంబం మంచిగానే ఉండాలి, కుటుంబ తగాదాలు రావద్దు, వాళ్ళు కొట్టుకోవద్దు అనేటువంటిది ఒక సదుద్దేశం. నేనైతే ఆ సదుద్దేశంతో ఉన్నా, ఎందుకంటే ఆ ఫ్యామిలీ తోటి నాకు సంబంధాలు ఉన్నాయండి. ఆ ఫ్యామిలీ తోటి నా భార్య పక్షాన కూడా ఆ ఫ్యామిలీ చాలా దగ్గర. కేసీఆర్ గారి ఫ్యామిలీకి నా భార్య ఫ్యామిలీకి చాలా దగ్గర. వాళ్ళిద్దరు కూడా మా అత్తగారును కేసీఆర్ గారి అక్క గారు ఇద్దరు క్లాస్మేట్స్ దుబాకలో. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఒక శ్రేయభిలాష స్నేహితుడిగా ఆ కుటుంబము మంచిగా కలిసి ఉండి ఉండాలని, కానీ కలిసి ఉండి రాష్ట్రాన్ని దోయాలని చెప్తలేను. ఇంతకుముందు దోషించి చాలు. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం డెఫినెట్ గా ఒకవేళ ఆమె మల్లన్న అన్నట్టుగా ఆమె ఆన్ ద బేస్ ఆఫ్ ది ఎవిడెన్సెస్ ఆమె ఇస్తే డెఫినెట్ గా ఆమె ప్రభుత్వానికి సహకరించినట్టుగా అవుతుంది. ప్రభుత్వానికి సహకరించండి, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. ఆ అవినీతిని ఆమె కళ్ళారా చూసినట్టేది ఉంటే, దానికి వచ్చిన ఎవిడెన్సెస్ ఏజెన్సీస్ కి ఇచ్చినట్టేది ఉంటే డెఫినెట్ గా ప్రజలకు లాభం జరుగుతుంది. ఆ లాభం జరిగితే ఆమె అడుగులు పడాలని కోరుకుంటున్నాను. ఓకే, ఒకటి ప్రసాద్ గారు, చివరిగా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఒక మీ అనాలిసిస్ చెప్పండి. ఇప్పుడు ఆమె నిన్న సమయం లేదు మనకు. ఆమె నిన్న మాట్లాడితే ఒక వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్న ఒక శక్తిగా మళ్ళీ రాజకీయ పార్టీగా జాగృతిని తీసుకొస్తా అని చెప్పింది ఆమె. అంటే నిజంగా పరిస్థితి ఉందా? ఆమె మళ్ళీ జాగృతిని ఒక రాజకీయ వేదికగా చేయబోతుందా? ఆ రకంగా ప్రజలు ఆమెను విశ్వసిస్తారా, దగ్గరకు తీస్తారా? నేను అనుకుంటుంది ఆమె రావాలనే అనుకుంటా ఉన్నా. ఆమె శక్తిగా ఎదిగితే ఎవరికి ఇబ్బంది ఏం లేదు, మంచిదే కదా. ఒక ఆడపిల్ల ఒక శక్తిగా ఎదిగి వస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. కేసీఆర్ మీద టిఆర్ఎస్ మీద గత ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణలన్నింటినీ కూడా ఆమె నిఘా విభాగాలకు లేకపోతే సంబంధిత విభాగాలకు ఫిర్యాదు చేసి వాటిపైన పోరాటం చేసి ఒక శక్తిగా ఎదిగితే ఎదగాలని భావిస్తుండొచ్చు, ఆమె భావిస్తుండొచ్చు, జరగాలని కూడా కోరుకుంటా ఉంటాం. కానీ వాస్తవ పరిస్థితుల్లో చూసినప్పుడు అందుకు భిన్నంగా కనబడతా ఉంటాయి. కవిత చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలన్నీ కవిత కూడా ఇన్వాల్వ్ అయి ఉన్న సంఘటనలే, కవిత బయటికి ఉండి చేసినటువంటి సంఘటనలు ఏమి కావు. గతంలో కవిత ఉద్యమ సమయంలో కూడా కవిత మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. ఆమె నిధుల సేకరణల విషయంలో కానీ, ఆమె బతుకమ్మ కార్యక్రమం విషయంలో కానీ, ఆమె జాగృతి పెట్టినప్పుడు రకరకాల నిధుల సేకరణ విషయంలో టికెట్లు ఇప్పిస్తామనేటువంటి ఆరోపణలు రకరకాలుగా వచ్చినాయి. అవన్నీ నిజమా కాదా అంటే ఇంటర్నల్ గా వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఇచ్చిండ్రో వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేదు, లేకపోతే కవిత చెప్పలేదు, లేకపోతే ఇప్పుడు కడుపుచించుకుంటే కాళ్ళ మీద పడుతుందని పాపం కేసీఆర్ గారు కూడా ఏం చెప్పలేరు. ఎందుకంటే కవిత చేసినటువంటి వ్యవహారం ఇది అని చెప్పి కేటీఆర్ గారు హరీష్ రావు కేసీఆర్ గారు కూడా చెప్పలేరు కదా. అది ఇంటర్నల్ వ్యవహారం కాబట్టి నేనేమంటున్నా అంటే కవిత ఎంత చేసినా నిన్న అన్నది ఎందుకు భారత రాష్ట్ర సమితి పెట్టారు, మరి ఈమె కూడా పెట్టుకుంది కదా భారత జాగృతి అని చెప్పి వెంటనే పెట్టేసింది కదా. వెంటనే కౌంటర్ ఇచ్చారులే, మీరు కూడా ఎందుకు పెట్టారు? మాట్లాడినా మంచిగానే ఉంటది. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇలాంటి భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు కూడా సంయమనం పాటిస్తే బాగుంటది. కానీ ఏది పడితే అది మాట్లాడి ఒక శక్తి లాగా వస్తా మొన్న ముఖ్యమంత్రిని అవుతాను
మేబీ ముఖ్యమంత్రి కావడానికి అవకాశాలు ఉండొచ్చు కావచ్చు, భవిష్యత్తులో ఎవరేమైతారో ఎవరికి చెప్పలేము, ఎవరు ఊహించలేము. కాబట్టి ఆమె ఆశ మంచిదే, ఆశ సాధించుకోవాలని, ఆశకు అనుగుణంగా ఆమె ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటాను. రైట్, చూద్దాం ఏం జరుగుతుంది రాబోయే రోజుల్లో. థ్యాంక్ యూ అండి కపర ప్రసాద్ గారికి, అదేవిధంగా మల్ల యాదవ్ గారికి, కత్తి వెంకటస్వామి గారికి, చర్చల పాలన మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి మండలిలో కవిత చేసిన ఆరోపణల పైన ఈరోజు తీవ్ర దుమారం లేపుతుంది. ముఖ్యంగా కేసీఆర్ను టార్గెట్ చేస్తే, ఒక తండ్రిగా ఆయనను టార్గెట్ చేస్తూ ఆమె మాట్లాడిన మాటలు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ అయినప్పటికీ, ఒకవైపు తండ్రిగా కేసీఆర్ కూడా ఎంతో ఎమోషనల్గా ఫీల్ అవుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ రకంగా ఆమె కామెంట్ చేయడం, ఎందుకంటే 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు పదవులు అనుభవించి ఈరోజు బయటికి వచ్చి ఈ రకంగా ఆమె పార్టీ పైన కావచ్చు, పాలన పైన, గతంలో కేసీఆర్ పాలన పైన ఆరోపణలు చేయడం అనేది ఇది సరైనది కాదు అనేది ఈరోజు తప్పుపడుతున్నారు. మరి ఆమె వెనక ఎవరో అదృశ్య శక్తులు ఉండి మాట్లాడిస్తున్నాయని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ చూడాల్సి ఉంటుంది. ఇక రాబోయే రోజుల్లో ఆమె ఒక పార్టీ, రాజకీయ పార్టీగా జాగృతి రాబోతుంది అనేది చెప్తూ ఉన్నారు. ఒక శక్తిగా వస్తాను అనేది కూడా ఆమె మాటల్లో ఉంది. చూద్దాం ఇంకా ఏమేమి కామెంట్ చేయబోతుంది రాబోయే రోజుల్లో, ఇంకా చూస్తారు అనేది కూడా ఆమె చెప్తూ ఉంది. ఇంకా నేను చాలా ఉన్నాయి నా దగ్గర, ఈ 10 ఏళ్ళలో వీళ్ళు ఏం చేశారనేది అవన్నీ ఒక్కొక్క చిట్టా బయట పెడతా ఉంటుంది. చూద్దాం ఏం చిట్టా పెట్టబోతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ప్రజలు ఎంతవరకు ఆమెను రిసీవ్ చేసుకుంటారనేది కూడా చూడాలి. ఇది వాళ్ళ చర్చ. రేపు మనం మళ్ళీ కలుద్దాం. చూస్తున్నట్టు 60 సామాన్యుడి ఆరోపణ.